హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాల వన్యస్వర లహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు ఎంతగానో ఇష్టపడుతున్నారు కదా, నా డెవిల్ గాడితో రొమాన్స్. నిన్న స్టోరీలో ఏం జరిగిందో మీ అందరికీ గుర్తుంది కదండి. రూప గారు చాలా సస్పెన్స్ లో మనల్ని వదిలేశారు. వసంత్కి వసంత్ మీద అటాక్ జరగడం, రోహన్ని అరెస్ట్ చేయడం, మాయా మళ్ళీ డెవిల్ వెనక పడడం, నువ్వెవరో తెలియదు అంటూ డెవిల్ మాయాని తిరస్కరించడం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మరి ఈ ఎపిసోడ్ కోసం మీకోసం వచ్చేసింది. ఈ ఎపిసోడ్ చూసే ముందుగా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతాం. బై బై, హ్యావ్ ఎ నైస్ డే. బొగ్గులు రెండు పట్టుకుని సున్నాలో వచ్చిన పెదవులు చూస్తూ, ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? అమ్మతో చెప్పించి బెదిరిస్తా అనడానికి నేనేమైనా ఎల్కేజీ పిల్లవాడిలా కనిపిస్తున్నానా? కోపంతో డెవిల్ మొహమంతా ఎర్రగా అయిపోతూ ఉంటే, ద డెవిల్ ఇస్ బ్యాక్ అంటుంది అంతర్ అల్లంత దూరాన నించుని. ఎవరికి కనిపించని అంతర్ని కోపంగా ఒక చూపు చూసి, డెవిల్ అయితే నాకేమైనా భయమా అంటూ, అయితే ఏమంటావు? అత్తయ్య అంటే నీకు భయం లేదు అంతేగా అని ఒక ఐబ్రో పైకి లిఫ్ట్ చేసి ఆ పెదాలతోనే ముద్దుగా అడుగుతుంది. ఏ ఏంటి నోరు లెగుస్తుంది? నీకు అంటూ మర్యాద లేకుండా వస్తున్నాయి మాటలు. 4 రోజులు ముంబై నీళ్లు పడేసరికి ఒళ్ళు ఎలా ఉందేంటి? ఆమె ముద్దు పెదాలు చూస్తుంటే దూరంగా ఉండలేక కావాలని కోపం తెచ్చుకుంటూ అడుగుతూ ఉంటే, ఆహా అని డెవిల్ చెయ్యి తోసి, మర్యాద కావాలా అండి? అలాగే చెప్పండి డెవిల్ గారు, మీకు అత్తయ్య అంటే భయం లేదు అంతేగా అని 2 చేతుల్లో ఫోల్డ్ చేసుకుని అడుగుతుంది. నాకెందుకే భయం? అందరినీ వద్దు అనుకుని వదిలేసి వచ్చావుగా, ఉంటే గింటే నీకే ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, మా మమ్మీకి నువ్వేమీ ఇప్పుడు గుర్తు రావులే. నా మరదలు అలాగే కాబోయే భార్య రియా నా ఇంట్లోనే, నా మమ్ పక్కనే తనకి తోడుగా ఉంది. నీలాగా మధ్యలో వదిలేసి వెళ్ళదు అనగానే మాయా కళ్ళలో నీళ్లు చిమ్ములుతాయి. అయినా కూడా ఇంకా గట్టిగానే ఉన్నట్లు నటిస్తూ, చేసుకోండి, అది నాకు అనవసరం, నేనైతే అత్తయ్యని చూడాలి అంతే అంటుంది అలాగే డెవిల్ కళ్ళలోకి చూస్తూ. అప్పటి వరకు గట్టిగానే ఉండాలని, బాగా ఏడిపించాలని, మళ్ళీ లైఫ్లో తనని వదిలి వెళ్ళిపోకుండా చేసి తన చేతే ఐ లవ్ యూ డెవిల్ అని చెప్పించుకోవాలని ఫిక్స్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆమె కళ్ళలో నీళ్లు చూసి, ముందైతే ఇంటికి తీసుకువెళ్ళాలి, లేదంటే దీని పిచ్చికి మళ్ళీ వెనక్కి వెళ్ళినా వెళ్ళిపోతుంది అనుకుంటూ, అయితే రా, కానీ నాతో మాత్రం రాకు, నిన్ను చూస్తేనే చిరాగ్గా ఉంది అని మళ్ళీ ఫాస్ట్గా డిక్లోజర్ వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. డెవిల్ మాటలకి చాలా బాధగా అనిపిస్తున్నా అలా అనుకోవడమే మంచిది. మావయ్యకి నార్మల్ అయ్యి తగ్గాక నేను మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను, లేదంటే నా వల్ల మళ్ళీ ఆయనకి ఏం కాకూడదు అని కళ్ళు తుడుచుకుని డెవిల్ స్పీడ్ని అందుకోవడానికి వెనకే పరుగు పెడుతుంది మాయా. ఇద్దరు ఫ్లైట్ కోసం వెళ్ళడం అరుణ్ చూశాక, వెళ్ళిపోయారు మా, ఏం కాదు, కంగారు పడకు, మనం పోలీస్ స్టేషన్కి వెళ్దామా అంటాడు జాహ్నవి ముఖేష్లు గుర్తొచ్చి. అదే ఆలోచిస్తున్న అరుణ్, ఒకసారి అజిత్కి అడగలేకపోయావా? ఇందాక చూసావుగా ఏమన్నారో అంటారు పూనం. నిజమే, కాల్ చేస్తాను, మళ్ళీ లేట్ అయితే ఫ్లైట్లో ఆఫ్ చేస్తారని కాల్ చేసి అడుగుతాడు. మాయాని ఓరకంట చూస్తూ వెళ్ళండి, కానీ బెయిల్ అయితే కష్టం, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు అనేసి కట్ చేసేస్తాడు. అదే పూనంతో చెప్పి కేవలం జాహ్నవి వాళ్ళ కోసం మాత్రమే, తోడు కోసం ఇద్దరు పోలీస్ స్టేషన్కి స్టార్ట్ అవుతారు. డెవిల్ మళ్ళీ ఆ పోలీస్ టీం వాళ్ళకి కాల్ చేసి వీళ్ళని నార్మల్గా ట్రీట్ చేయమని చెప్తూ ఉంటే, మాయా అవన్నీ వింటూ, ఇప్పుడు కూడా మమ్మ భయ్య కోసం కేర్ తీసుకుంటున్నావు, నీ కోసం నిన్ను మీ డాడీని విడదీయలేను డెవిల్. నా వల్ల మావయ్య అన్నట్లు మీ మధ్య దూరం ఎప్పటికీ రాకూడదు. మావయ్యకి తెలివి వచ్చాక మళ్ళీ వచ్చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటే, త్యాగశీలివమ్మ మహిళ అనురాగశీలివమ్మ అంటుంది అంత రాని ముక్కు చీదుకుంటూ. కోపంగా చూస్తూ ఉంటే, లేదంటే ఏంటే, నువ్వు వస్తావని పాపం మన డెవిల్ మగుడు ముందుగానే నీ కోసం కూడా టికెట్ బుక్ చేశాడు. అంత నమ్మకం ప్రేమ నీ మీద, నా మీద. నువ్వు చూస్తే వెళ్ళినట్లే వెళ్ళి మళ్ళీ వచ్చేస్తా అంటూ ఏదేదో వాగుతున్నావు, ఇంకేమనాలి చెప్పు? నిజమే, సడన్గా టికెట్ రాదుగా అంటే డెవిల్ అని షాక్ అవుతూ చూస్తూనే ఫ్లైట్లోకి వెనకే వెళ్ళి డెవిల్ పక్కనే కూర్చుంటుంది.
మారదే కదా చెప్తేంది. నువ్వు ఇలాగే చెయ్యి, నిజంగానే రియాని చేసుకుంటాడు, నీ నీకు తీరిపోతుంది అనేసి ఫ్లైట్ అంతా రౌండ్స్ తిరగడానికి వెళ్ళిపోతుంది అంతార. డాక్టర్ ఆయన కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు కార్తీక్. అది వాళ్ళ హాస్పిటల్లోనే కాబట్టి సిటీలోనే బెస్ట్ సర్జన్స్ వచ్చి చూస్తున్నారు. ఈలోపు రెగ్యులర్గా చూసే డాక్టర్స్ బయటకు వస్తే అడుగుతాడు కార్తీక్. లోపల ఇంకా ట్రీట్మెంట్ అవుతుంది సార్. బుల్లెట్ అయితే ఇక్కడికి రాకముందే తీసేశారు. అది చాలా ప్లస్ అయ్యింది. కానీ కండిషన్ ఇంకా క్రిటికల్గానే ఉంది అన్నారు లోపల సర్జన్. వి ట్రై అవర్ అవర్ బెస్ట్ అంటారు డాక్టర్. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన కల్పన ఆ మాటలు విని కంట్లో నీళ్లు తిరుగుతూ ఉంటే కార్తిక్ని బాధగా చూస్తుంది. డాక్టర్ వెళ్ళాక మావయ్యకి ఏం కాదు అత్తయ్య, అయినా వెళ్ళి 3 days అయ్యి కాంటాక్ట్ లేదు అనగానే ఎందుకు ముందు మీరు ఏమనలేదు అని అడుగుతాడు. అర్జునే ఆఫీస్ వర్క్లో వెళ్ళారు అని చెప్పాడు. ఆఫీస్లో మేనేజర్ అలాగే చెప్పాడట. చివరిగా కలిసింది అని మళ్ళీ బాధగా చూస్తుంటే మావయ్య చివరిగా ఎవరిని కలిశారో తెలిసిందా? ఎవరిని అని ఆతృతగా అడిగితే అన్నయ్యనే అట కార్తీక్. అక్కడ ఆఫీస్కి వచ్చాడట వీరేంద్ర. ఏం మాట్లాడుకున్నారో తెలియదు. చిన్న గొడవ కూడా అయిందని అక్కడ ఆఫీస్లో వాళ్ళు చెప్పారట. కార్తీక్కి మళ్ళీ తన తండ్రి మీద విపరీతంగా కోపం వస్తుంది. అత్తయ్య మీరు ఇక్కడే ఉండండి, నేను నాన్నని కలిసేసి వస్తాను. అజ్జు ఆల్రెడీ మాయాని తీసుకుని డైరెక్ట్గా ఇక్కడికే వస్తున్నాడు. బయట మీడియా ఎక్కువ ఉంది, సో జాగ్రత్త అనేది హాస్పిటల్ బ్యాక్ నుండి ఫేస్ కవర్ చేసుకుంటూ కోపంగా వీరేంద్ర దగ్గరికి స్టార్ట్ అవుతాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళిన 1/2 గంటకి హాస్పిటల్ వెనక నుండే మాయా డెవిల్ కూడా వస్తారు. మామ్ అని డెవిల్ పిలిస్తే గాని ఈ లోకంలోకి రాదు కల్పన. అజు వచ్చేసావా అంటూ హత్తుకుని ఇక్కడ ఎవరు ఏమీ చెప్పట్లేదురా, నాకు భయంగా ఉంది అంటారు కల్పన. ఏం కాదు, నేను ఇప్పుడే వస్తాను అని మాయాకి చూసుకోమని సైగ చేసి వెళ్తాడు డెవిల్. అత్తయ్య అని మాయా పిలవగానే అప్పటి వరకు ఆపుకున్న ఏడుపు బయటికి వస్తుంది కల్పనకి. మాయా అంటూ హత్తుకుని ఏడుస్తుంది. మాయా కూడా బాధగా పడుతూ ఊరుకోబెట్టి అక్కడే చైర్లో కూర్చోబెట్టి వాటర్ అందిస్తుంది. కాసేపు అయ్యాక ఏమైంది అత్తయ్య అని మాయ అడిగితే నాకు కూడా ఏం తెలియదు మాయా, అర్జునే చెప్పాలి. సడన్ గా ఫోన్ వచ్చింది, వసంత్ గారి మీద అటాక్ జరిగింది, బుల్లెట్ తగిలింది అని. అర్జునే కార్తిక్తో పాటు తన టీం వాళ్ళని పంపి ఇక్కడికి వచ్చేలా చేశారు అని ఆమెకి తెలిసింది చెప్తారు. బిజినెస్ మ్యాన్ అని తెలుసు, కానీ అటాక్లు బుల్లెట్లు అనగానే కల్పనతో పాటు మాయకి కూడా అనుమానం స్టార్ట్ అవుతుంది. కానీ బయట పెడితే రెండో వాళ్ళు టెన్షన్ పడతారని ఇద్దరు కామ్గా ఉండిపోతారు. ఇంకో 1/2 గంటకి డెవిల్ వచ్చి మామ్ డాడీ సేఫ్, ఏం కాలేదు, బ్లడ్ లాస్ అయ్యింది, ఇప్పుడు ఓకే, ఈవినింగ్కి రూమ్కి షిఫ్ట్ చేస్తారు అనగానే కల్పన మాయా ఇద్దరు ఊపిరి పీల్చుకుంటారు. నాతో రండి అని ముందుకి డెవిల్ నడుస్తూ ఉంటే గట్టిగా అడగలేక ఇద్దరు అతను వెనక్కి వెళ్తారు. హాస్పిటల్ వాళ్ళదే కాబట్టి స్పెషల్ రూమ్ తీసుకుని అక్కడికే కాఫీ తెప్పించి కూర్చోండి అంటూ కూర్చోబెడతారు. అర్జున్ నిజం చెప్పు, ఆయన మీద అటాక్ ఏంటి అని కల్పన ఇంకా ఉండలేక అడిగేస్తుంది. డెవిల్ చిరాగ్గా ఫేస్ పెట్టి ఇదంతా ఒక న్యూసెన్స్ మామ్, నేను రాబర్ట్ అని ఒక మాఫియా డాన్ని షూట్ చేశాను అంటూ మాయా వైపు చూసి దవడ బిగిస్తే మాయా కళ్ళు పెద్దవి అవుతాయి. అయితే ఇప్పుడు వాళ్ళ మనుషులు నీ కోసమని డాడీ మీద అటాక్ చేశారా? ఆవిడ కూడా షాక్ అవుతూ అడుగుతుంది. అవును, కానీ ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతున్నా, అదేంటో తొందరలోనే తెలుస్తుంది అని ఒక్క నిమిషం గ్యాప్ ఇచ్చి కాఫీ సిప్ చేసి ఇంతకీ మేడం మళ్ళీ ఎందుకు వచ్చారో కనుక్కున్నావా అంటాడు మాయాని సీరియస్గా చూస్తూ. గొంతులోకి వెళ్ళిన కాఫీ మాయాకి దగ్గు రప్పిస్తే కల్పన మెల్లిగా వీపు మీద రాస్తూ ఎందుకేంటి అజ్జు, తను నా కోడలు, తనకి నచ్చింది చేస్తుంది, నువ్వేమనకు అని మాయాన్ని చూసి మాయా వాడి మాటలు పట్టించుకోకు, మా అన్నయ్య బాగున్నారా అంటే అవును అన్నట్టు తల ఊపి కళ్ళ నిండా నీళ్లతో చూస్తుంది. నాకంతా తెలుసురా, నీకు వచ్చిన బెదిరింపు కాల్ మేము కూడా విన్నాం, ఎక్కువ ఆలోచించకు, నీ చేతిని పట్టుకుని నవ్వుతుంది కల్పన. అంత లేదు, ఇది మళ్ళీ పారిపోయే ప్లాన్తోనే వచ్చింది మామ్, కావాలి అంటే అడుగు అంటాడు ఎర్రటి కళ్ళతో చూస్తూ.
మాయ గుటకలు మింగుతూ ఉంటే డెవిల్ని మళ్ళీ దగ్గరికి వచ్చి చేతిని పట్టుకుని ఫోర్స్గా పైకి లేపి, ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా అని అడుగుతాడు. కల్పన ఏమి అర్థం కాక మాయని చూస్తూ నిల్చుంటుంది. మాయకి ఏడుపు వస్తుంటే కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ, ఆ అది మీ మీ డాడీ అని చెప్తుంటే డెవిల్ కళ్ళు చిన్నవి అవుతాయి. ఆయనకి నేను ఇష్టం లేను, నా వల్ల సార్ పరువు పోకూడదు అని చిన్నగా ఏడుస్తుంటే ఏం జరిగి ఉంటుందో డెవిల్కి కల్పనకి అర్థమవుతూ ఉంటుంది. డాడీ నీతో మాట్లాడారా? తల కిందకి దించి ఏడుస్తుందే తప్ప ఆన్సర్ ఇవ్వదు. డెవిల్కి కోపం ఇంకా ఎక్కువై అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. కల్పనకి అంతా అర్థమై మాయని దగ్గరికి తీసుకుని, వసంత్ ఏమని ఉంటారో నేను ఊహించగలను మాయా, కానీ ఆయన చాలా మంచివారు. పరువు కోసం తప్ప నీ మీద కోపం కాదు, ద్వేషం కాదు. నేను ఆయనకి నచ్చ చెప్తాను. అర్జున్ని వదిలేసి వెళ్ళిపోకు మాయా. వాడి లైఫ్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అనడమే వింత మాకు. అలాంటిది నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, అర్థం చేసుకో అంటుంటే మాయకి ఏడుపు ఆగదు. కానీ అత్తయ్య అని చెప్పడానికి గొంతు కూడా రాక వెక్కుతూ ఉంటే చెప్పరా అంటారు కల్పన. మావయ్య నేను గనక డెవిల్తో ఉంటే సూసైడ్ చేసుకుంటా అన్నారు అని గట్టిగా బావురమంటూ మళ్ళీ కల్పనని బల్లిలా తుక్కుపోతుంది. ఆ చివరి మాట కల్పనతో పాటు బయట డోర్ దగ్గరే ఏం చెప్తుందో విందామని ఎదురు చూస్తున్న డెవిల్ కూడా విని షాక్ అవుతాడు. వాళ్ళిద్దరికి తెలుసు, వసంత్ ఒక్క మాట చెప్పాడు అంటే అది కూడా ప్రెస్టేజ్కి సంబంధించి నిజంగా ఆలోచించకుండా చేసే రకమే. అందుకే అసలు మాయ విషయంలో ఆయన ఎందుకింత పట్టుదలగా ఉన్నారు అని కల్పన ఆలోచిస్తుంటే డాడీకి ఎలా ఒప్పించాలి అని ఆలోచనలో పడతాడు డెవిల్. నేను వెళ్ళాలి, నన్ను వెళ్ళనివ్వండి అని గట్టిగా అరుస్తూ లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు రాబర్ట్. లేదు నాన్న, నీకిప్పుడు బాగాలేదు, చాలా వీక్గా ఉన్నావు, నా మాట విను, వసంత్కి ఏం కాలేదు, తను అంతా చూసుకునే తనని తాను షూట్ చేసుకున్నాడు, డోంట్ వరీ అని నచ్చ చెప్తూ ఉంటారు రాబర్ట్ తల్లి లీజా. లేదు, మా పెద్దనాన్న నా కోసం అలా చేసుకుంటూ ఉంటే అసలు మీరెలా ఊరుకున్నారు అంటూ గట్టిగా అరుస్తూ లేస్తుంటాడు. వాళ్ళు ఏదో చెప్పేలోపే తను ఉన్నది నేల మీద కాదని అర్థమవుతూ ఉంటే మనం ఎక్కడున్నాం అని చుట్టూ చూస్తే వాళ్ళు అప్పటికే రాబర్ట్ ప్రైవేట్ చాపర్లో ముంబైకి వెళ్తూ చుట్టూ మేఘాలు తగ్గిస్తూ ఉంటాయి. నా మాట విను రాబర్ట్, వసంత్కి ఏం కాలేదు, తను సేఫ్గా ఉన్నాడు. నేనే మన అజిత్కి ఇన్ఫార్మ్ చేశాను. ప్లీజ్ బీ కూల్ అంటాడు రాబర్ట్ ఫాదర్ మైకేల్. ప్లీజ్ డాడ్, అసలు ఏమైందో చెప్తారా లేదా? అసలు డ్రగ్స్ అలవాటు ఉన్న రాబర్ట్ డాక్టర్ ఇచ్చిన మత్తు ఇంజెక్షన్లో పవర్ సరిపోక లేవాలని ట్రై చేస్తూ ఉంటే మళ్ళీ అతని గాయం రేగకూడదు అన్న భయంతో అలాగే చెప్తాను, నువ్వు ముందు పడుకోరా అంటూ మళ్ళీ బెడ్ పై పడుకోబెడతారు లీజా అండ్ మైకేల్. నువ్వు హైదరాబాద్లోనే బుల్లెట్ తగిలాక ఇప్పటి వరకు ఉండిపోయావు రాబర్ట్. ఇంకా లేట్ అయ్యి మనం ఇక్కడే ఉంటే అజిత్కి అనుమానం వచ్చి చెకింగ్ చేస్తే అందరం దొరికేస్తాం. అందుకే వసంత్ని ఇలా ప్లాన్ చేశాడు, తనపై అటాక్ జరిగింది అనేలా తనని తానే షూట్ చేసుకుని, అలాగే సేమ్ టైంలో ఆ రోహన్ మన దగ్గర తీసుకున్న మనీ కోసం ప్రూఫ్స్ పోలీసులకు అందేలా చేసి వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని తన వైపే తిప్పుకున్నాడు. ఇప్పుడు మనల్ని వాళ్ళెవ్వరూ పట్టుకోలేరు. ముంబై వెళ్ళిపోతున్నాం అందుకే అంటాడు మైకేల్. కేవలం తన కోసం మాత్రమే వసంత్ అలా చేశాడని తెలిసేసరికి రాబర్ట్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. కదలలేని పొజిషన్లో సారీ అనుకుంటూ బాధగా కళ్ళు మూసుకుంటాడు. మైకేల్ వసంత్ ఇద్దరు వాళ్ళ కాలేజీ టైం నుండి బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి అన్ని బిజినెస్లు చేస్తూ ఉంటారు. వసంత్ బయటికి కనిపించే బిజినెస్లు కంపెనీలు చూసుకుంటూ ఉంటే మైకేల్ ముంబైలో డ్రగ్స్ అమ్మాయిల బిజినెస్లే కాకుండా ఎన్నో ఇల్లీగల్ బిజినెస్లు చూసుకుంటూ ఉంటాడు. వసంత్ కల్పనని పెళ్లి చేసుకుని హైదరాబాద్లో సెటిల్ అయితే మైకేల్ లీజాని పెళ్లి చేసుకుని ముంబైలో సెటిల్ అవుతాడు. ఇద్దరికి ఒక్కో వారసుడు రాబర్ట్ అండ్ అజిత్. కానీ వసంత్ మైకేల్ ఊహించని విధంగా మన డెవిల్ పోలీస్ డిపార్ట్మెంట్ని తన కెరియర్గా సెలెక్ట్ చేసుకుంటున్నాడు.
అందుకే ఇల్లీగల్ బిజినెస్ల అన్నిటినీ డెవిల్ కంటే 1 ఇయర్ పెద్దవాడైన రాబర్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు మైకేల్ వసంత్ను. అందుకే రాబర్ట్కి బుల్లెట్ తగిలాక వసంత్ని తన పలుకుబడి ఉపయోగించి పోలీసులకి దొరకకుండా సిటీకి దూరంగా ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్లో మొత్తం అన్ని ఎక్విప్మెంట్స్ని అరేంజ్ చేయించి మరీ ట్రీట్మెంట్ ఇప్పిస్తే నెక్స్ట్ డేకి లీసా మైకిల్ కూడా రాబర్ట్ దగ్గరికి వస్తారు. వీళ్ళని సిటీ దాటించడానికి వేరే ఆప్షన్ లేక వసంత్ అతనే చేతి మీద సేఫ్ ప్లేస్లో షూట్ చేసుకుని అటాక్ అని నమ్మించి డెవిల్ని లాక్ చేస్తాడు. ఇది ఫ్రెండ్స్ అసలైన ట్విస్ట్ రూపా గారు రివీల్ చేశారు. అంటే ఈ స్టోరీలో మెయిన్ విలన్ వచ్చి వసంత్. చాలా మంది గెస్ట్ చేశారు కదా, నేను కూడా గెస్ట్ చేశాను రూపా గారు చెప్పిన తర్వాత. ఇది అండి ఈ రోజు ఎపిసోడ్. మళ్ళీ ఎప్పట్లాగానే మనం సస్పెన్స్ లో పెట్టేశారు. ఈవిడ ఎలా రాస్తున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. సరే, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.